बैकग्राउंड कैमरा लेकर ముందు ఇదే పెట్టారా? నమస్కారం సార్. నమస్కారం. చెప్పాను నన్ను వస్తున్నారు కదా మెడికల్ డైరెక్టర్ ఈయో గారు. ఓకే సార్ ఇక్కడ కూర్చోండి సార్ మీరు కిందాక. అన్న కెమెరా బ్యాక్ అన్న కెమెరా బ్యాక్. బస్సు మనం బ్రేక్ కదా देवीं शरणमहं प्रपद्ये सुतरसितरसे नमः अग्ने संवादयानभ्यो अस्वादोगाय तनयाय संयोः विश्वानिनो सुगः जानवेदः सिन्धन्ननावादुरितादिवर्षि अग्ने त्रिवन्मनसा कृणानो अस्माकं गोस्यविता तनूनाम् ओम सम्राजन् च विराजन् चाभिः श्रीर्याजनो गृहे लक्ष्मीराष्ट्रज्ञया चेतया मासगुं श्रोजामसि सतत श्रीरस्तु समस्त सन्मङ्गलानि भवन्तु नित्य श्रीरस्तु नित्य मङ्गलानि भवन्तु महालक्ष्मी धनलक्ष्मी धान्यलक्ष्मी देव्यै नमो नमः तेजो नीराजनं सन्दर्शयामि नीराजनानन्तरं शुद्ध आचमनीयं समार्पयामि नमस्करोमि ओम लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गदामे सिद्धलक्ष्मी मोक्षलक्ष्मी जयलक्ष्मी सरस्वती श्रीलक्ष्मीर्वरलक्ष्मी प्रसन्ना मम सर्वदा वराङ्कुशौभाषमभीतमुद्रां करैर्वहन्तीं कमलासनस्तां बालार्ककोटिप्रतिभां त्रिनेत्रां भजेऽहमम्बां जगदीश्वरीं तां सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबिके गौरी नारायणी नमोस्तुते महादेव्यै च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो सुवर्णदिव्य परिमलमन्त्र पुष्पाञ्जलिं समर्पयामि आत्मप्रदक्षिण नमस्कारां समर्पयामि चक्रचामरादि सर्व उपचार पूजां समर्पयामि।
ప్రొసీజర్ రిజిస్ట్రేషన్. ఓటీలో చేసి మళ్ళీ సెకండ్ అప్లికేషన్ అవును తీసుకెళ్ళాలి. అందరూ నమస్కారం. బ్రాకీథెరపీ అంటే గర్భాశయం ఏదైనా ఆపరేషన్ చేయాల్సి వస్తే ఇక్కడ చేస్తాము. ఇదివరకు అదైతే రేడియో యాక్టివ్ మెటీరియల్ వాడి ఇంటర్నల్ రేడియేషన్ చేశాడు డాక్టర్ దిలీప్ గారు, రేడియేషన్ ఆంకాలజీ. అప్పుడేమో డైరెక్ట్గా ఎనస్థీషియా ఇచ్చి అంటే ఇదివరకు మనకి ఇక్కడ ఆపరేషన్ థియేటర్స్ లేవు. సో ఇక్కడి నుంచి ఆపరేషన్ థియేటర్స్ తీసుకెళ్ళడం, అక్కడ వాళ్ళకి మళ్ళీ ఇవ్వడం, రేడియో యాక్టివ్ మెటీరియల్ ఇవ్వడం, మళ్ళీ ఆపరేషన్ చేయడం, ఇదంతా కాకుండా ఇక్కడే మేము 2 ఆపరేషన్ థియేటర్లు ఏర్పాటు చేసాం. సో అక్కడికి తీసుకెళ్లకుండా అండ్ పెయిన్లెస్, మెయిన్ ఇస్ పెయిన్లెస్. కొంచెం రేడియో యాక్టివ్ దీంతో కొంచెం నొప్పిగా ఉంటుంది. అది టోటల్గా అనెస్థీషియా. ఇక్కడేమో మెయిన్గా ఈ ప్రొసీజర్ అన్ని జరుగుతుంది, మెయిన్ ఆపరేషన్. అలాగే ఇక్కడ 3 రూమ్స్ 2 ఏర్పాటు చేసాం. అలాగే అల్ట్రాసౌండ్ మొత్తం అన్నీ ఒకే రూఫ్ కింద. ఇక్కడ అందరికీ మొత్తం పేషెంట్కి అన్ని సదుపాయాలు అంటే చూస్తున్నాం మనం. ముందుకు వెళ్ళిపోతుంది అంతా. ప్రపంచంలో కూడా అధునాతనమైన ఈ అన్వేషణ ఏదైతే జరుగుతుందో దానికి తగ్గట్టుగా వాళ్ళ బసవతారక క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మా బాలకవర్గం తరఫున డాక్టర్స్ వాళ్ళ యొక్క అవసరాలను బట్టి ప్రతిదీ ఇక్కడ సమకూర్చడం జరుగుతుంది. అందుకే మన ఆసుపత్రి ప్రపంచంలో క్యాన్సర్ హాస్పిటల్ అన్నింటితో వాటితో తీరుగా ఇవాళ ఉందంటే దానికి కారణం ఇక్కడ ఆరోగ్యశ్రీ పేషెంట్స్ మెయిన్గా ఎక్కువగా శాతం వాళ్ళకి మేము ఇక్కడ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. అటువంటి విషయంలో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని సదుపాయాలు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ట్రీట్మెంట్ ఏదైతే మా అమ్మగారి యొక్క ఆశయం, మా యొక్క విజన్ ఏదైతే ఉందో, నాన్నగారు మాకు అప్పచెప్పిన బాధ్యత ముందు ఒక రోడ్ మ్యాప్ ఇవ్వడం జరిగింది. ఆయన రోడ్ మ్యాప్ ప్రకారంగా ఎటువంటి లోటు కేవలం అందరికీ ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎవరికి కూడా ట్రీట్మెంట్ కాదని పంపడం జరగదు. ప్రతి ఒక్కరు కూడా ట్రీట్మెంట్ జరుగుతుంది. అది ఎవరైనా సరే, ధనులైనా సరే, సగటు మనిషి అయినా సరే, పేదవాళ్ళు నిరుపేద వాళ్ళైనా సరే, అందరూ కూడా ఒకే రకమైన ట్రీట్మెంట్, అటు ఎటువంటి తేడా లేకుండా అందరికీ ఒకే రకమైన ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. 2 బ్యాచ్లు సెమీ సర్కిల్ ఇక్కడ సెమినార్ కూడా ఏర్పాటు చేశారు. ఇంటిగ్రేటెడ్ యూనిట్ ఫస్ట్ ఇంప్రెషన్ విత్ సిటీ స్కాన్ లేదంటే బ్యాకింగ్ వచ్చి సిటీ స్కాన్ వెనకాల ముందు పెట్టుకోండి. CEO సార్ లెఫ్ట్ లైక్ ఫార్వర్డ్. ఏం చెప్పించినావు ఓకే మాట్లాడిందా వీడియో తీసుకున్నావు సార్ 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 ఓకే సార్ సార్ మీరు కూడా సార్ ఓకే అంటే మన వ్యాన్ పైన కూడా ఉంటుంది, మన లోగోలో ఉంటుంది, మన సైట్లో కూడా ఉంటుంది. అంటే మనం ఎవరైనా స్మార్ట్ ఫోన్ ఫోన్తో అటు కెమెరాతో క్లిక్ చేస్తే ఫోన్ స్కాన్ చేస్తే ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది. అంటే ప్రొటెక్ట్ ప్రివెన్షన్స్ ఇవన్నీ మనకి అవగాహన. ఎన్టీవీ ఎంత రావా వివిధ రకాల స్మోకింగ్ వల్ల ఎంత
అవును ఎన్టీవీ దగ్గర అంటే బొటానికల్ నేమ్స్ నేను ఎంపీసీ బైపీసీ చచ్చేవాడిని బొటానికల్ నేమ్ గుర్తురాక ఎన్టీవీ కొంచెం వెనక్కి వచ్చాను ఏంటి కొనుక్కోది ఇప్పుడు ఇవన్నీ తగ్గుడు మంచి బాగా ఉపయోగపడుతుంది వాడికి ఇప్పుడు నేను బైపీసీ అక్కడ ఇవన్నీ బొటానికల్ నేమ్స్ ఉన్నాయి పువ్వు అవి పట్టి కొట్టలు అది క్యూఆర్ కోడ్ దీంట్లో కూడా పెడతాను ఇప్పుడు నేను కొన్ని వాటిలో అనుకుంటాను అది బొటానికల్ పెట్టని తెచ్చేవాడు అదే చెట్లు అవి మనకు తెలీదు ఊరికే బట్టి కొట్టేవాడు అలాగే మన బొటానికల్ టీనియస్ చదువురాళ్ళు అదే చదువురాళ్ళు తెలుగు వచ్చిన వాళ్ళు మెడికల్ టర్మ్స్కి తెలియని వాళ్ళు వాళ్ళందరూ కూడా మంచి అనువాదం వాళ్ళు తెలుసుకుంటారు అటు కూడా వాళ్ళకి ఏదైనా ఒక ఓకే సార్ థ్యాంక్ యూ ఫస్ట్ మన తులసి రాఘవన్ Till now we have done about some 3 lakhs. సార్ ఇక్కడ దగ్గర తీసుకొని మంచిగా ఓపెన్ చేసుకొని మంచిగా నీకు ఉన్నదిగా రీఫండ్ మన ఫోన్ తీసే బాబు రండి రండి థ్యాంక్ యూ సార్ ఓకే సార్ सर्वभूतानां ब्रह्माधिपति ब्रह्मणोऽधिपति ब्रह्मा शिवो मे अस्तु सदा शिवो वाहनलक्ष्मीदेव्यै नमः सर्वोपचारपूजाभ्यन्ताक्षतपुष्पाणि समार्पयामि కెమెరా వెనక్కి తీసుకో त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनं उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीय मामृतादो नूतनवाहनेषु दृष्टिदोषनरघोषादि सकलदुर्दोषनिवारणार्थम् इमं कूष्माण्डवं ददामि సంపూర్ణ సకల ఫలా ప్రాప్తిరస్తు సర్వోపచారాన్ని సమర్పయామి. జై బాలయ్య.
अरे कैमरा वही अरे अरे मध्याह्न व्यक्ति నేను వచ్చినట్టు నీకు పని అన్నా కెమెరా ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నమస్కారం. ఇవాళ మన బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో జరుగుతున్న మార్పులను బట్టి ఎక్కడికక్కడ రోగులు కూడా వైద్యాన్ని సానుకూలంగా వాళ్ళకి అందరికీ అందేటట్టు ఈనాడు ఇక్కడ బ్రాకీథెరపీ ఏదైతే ఇదివరకు ఆపరేషన్ థియేటర్స్ సపరేట్గా ఉండేవి, అలాగే వాడికి రేడియో యాక్టివ్ మెటీరియల్తో ట్రీట్మెంట్ చేస్తూ ఉండేవాళ్ళం. ఇప్పుడు అట్లా కాకుండా అనీస్థీషియాకి ఏదైనా అక్కడికి ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళడం అలా జరుగుతుండేది. అట్లా కాకుండా ఇమ్మీడియట్ అక్కడే 2 ఆపరేషన్ థియేటర్లు, అలాగే కాన్ఫరెన్స్ హాలు, అలాగే మౌల్డ్ రూమ్స్, ఒక 2 మౌల్డ్ రూమ్స్, అలాగే అల్ట్రాసౌండ్ ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది అక్కడే. ఒక 2 ఆపరేషన్ థియేటర్స్, 2 మౌల్డ్ రూమ్స్. అలాగే ఈనాడు మళ్ళీ ఈ యొక్క క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రివెన్షన్ బస్సుని ఈనాడు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఇది 3వ బస్సు. అసలు దేశంలో మొట్టమొదటిసారిగా ఈ యొక్క క్యాన్సర్ ప్రివెన్షన్ స్క్రీనింగ్ అసలు మొదలుపెట్టింది బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ 2007లో. అప్పుడు అయాకో అధ్యక్షురాలైన తులసి పోలవరపు గారు, స్వర్గీయ తులసి పోలవరపు గారు, ఆవిడ సౌజన్యంతో అప్పుడు ఇది మొదలుపెట్టడం జరిగింది. దేశంలోనే అప్పుడు మొట్టమొదటి క్యాన్సర్ ప్రివెన్షన్ స్క్రీనింగ్ వ్యాను విత్ మ్యామోగ్రఫీ, డిజిటల్ మ్యామోగ్రఫీ అలా ప్రారంభమైంది 2007లో. ఏదైతే మనం ఇప్పుడు ఇవాళ ఈ యొక్క బ్రాకీ అని ప్రారంభించామో అదే చేసిన మార్పులన్నీ, అది అప్పుడు 2000లో అటల్ బిహారీ వాజ్పేయి గారి చేతుల మీదుగా అది ప్రారంభోత్సవం చేసిన బ్లాక్, అది బ్లాకే. సో దాని తర్వాత ఈనాడు మళ్ళీ దీంట్లో 2వ వ్యాన్ వచ్చి SBI స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి సౌజన్యంతో ఆ రోజు ప్రారంభించడం జరిగింది. తర్వాత ఇప్పుడు 2 కోట్ల రూపాయలతో, అంటే ఇప్పటిదాకా సుమారుగా 3 లక్షల పైన ఈ మొదలుపెట్టాక మొబైల్ ప్రివెన్షన్ స్క్రీనింగ్ క్యాంపులు మొదలుపెట్టాక 3 లక్షల పైన CMI
ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. అక్కడ ఎవరైనా స్పాన్సర్ చేసిన వాళ్ళైతే కానివ్వండి, దాతలు కానివ్వండి, లేకపోతే స్వచ్ఛంద సంస్థలు కానివ్వండి, మేము కానివ్వండి. అండ్ ఈ సంవత్సరంలో సుమారుగా 54-56 వేల పేషెంట్లని ఇప్పటిదాకా స్క్రీనింగ్ చేయడం జరిగింది. సో ఇలా ఇప్పుడు మారుతున్న దీన్ని పొద్దు ఏఐని ఆసరాగా తీసుకుంటూ ఎప్పటికప్పుడు దీంట్లో కూడా ఒక మ్యామోగ్రఫీ ఉంది డిజిటల్, అలాగే ఎక్స్రే ఉంది డిజిటల్, అలాగే అల్ట్రాసౌండ్ ఉంది. సో ఈ యొక్క కార్యక్రమాన్ని ఇలాగే ముందుకు నడిపిస్తున్న ఎంతోమంది ఉన్నారు దాతలు, వాళ్ళందరూ కూడా. అలాగే ఏదైతే ఈ పరికరాలు మాకు సప్లై చేశారో కంపెనీ వాళ్ళందరూ కూడా, ఎవరు ఫీజీ వాళ్ళు ఉన్నారు, దాని తర్వాత బీపీఎల్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. సో ఏదైతే నాన్నగారి ఒక ఆదేశాలు, అప్పుడు ఆయన ఒక మిషను ఏదైతే ఉందో దాన్ని ముందుకు కొనసాగిస్తున్నందుకు చాలా సంతోషంగా మా అందరూ కూడా, యాజమాన్యం అయితేనేమి, ఇక్కడంతా డాక్టర్లు అయితేనేమి, అందరూ కూడా వాళ్ళ వంతు, నాన్ మెడికల్ అయితేనేమి, నర్సింగ్ స్టాఫ్ అయితేనేమి, అందరూ కూడా వాళ్ళ వంతు, వాళ్ళ బాధ్యతని వాళ్ళు నిర్వర్తిస్తున్నందుకు, అలాగే పేషెంట్స్ సహకారాలు కూడా. ఎందుకంటే ఇక్కడ ప్యాలియేటివ్, అక్కడ సోషల్ డిపార్ట్మెంటు ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళకి అంటే వాళ్ళకి ఓదార్పు, కంపాషన్ ఇవ్వడానికి. సో అలా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు పేద ధనికులు అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరిని కూడా, ఎవరైనా కానివ్వండి, అందరికి ఒకే రకం ట్రీట్మెంట్ ఇవ్వబడుతుంది ఇక్కడ. అలాగే వచ్చిన వాళ్ళకి ఒక ధైర్యం, ముందు ఒక ఆలయంలోకి ప్రవేశించాం. సో ముందు ఆ భయం అది ఉంటుంది. దానికే ఈ యొక్క స్క్రీనింగ్ క్యాన్సర్ ప్రివెన్షన్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్, అంటే వాళ్ళ దరికి మనం వెళ్ళడం, వాళ్ళకి అవగాహన కల్పించడం, అలాగే అక్కడికక్కడే మందులు ఇవ్వడం, స్టేజ్ని బట్టి, క్యాన్సర్ని బట్టి, క్యాన్సర్ స్టేజ్ని బట్టి, లేదా వాళ్ళని ఇక్కడికి రమ్మని చెప్పడం, మన హాస్పిటల్ రిఫర్ చేయడం, వాళ్ళు ఇక్కడికి రావడం, ఇక్కడ అందరూ వైట్ కార్డు హోల్డర్స్ అందరూ కూడా కన్సెషన్స్ ఇవ్వడం, అలాగే లేని వాళ్ళకు కూడా కన్సెషన్స్ ఇవ్వడం. మరీ నిరుపేదలు అయితే దారిద్ర్య రేఖ కింద వాళ్ళకైతే ఇక్కడ నిధి పెట్టాం మనం, బసవ తారకం నిరుపేదల నిధి అని పెట్టాం. సో దాంతో వాడికి ఉచితంగా ఇక్కడ వైద్యం అందించడం ఇలా. అలాగే మన రాఘవేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు, ఒక పుస్తకాన్ని ఈరోజు విడుదల చేయడం జరిగింది. ఆయన పేరు మన సాంబశివరావు రాఘవేంద్ర ప్రసాద్ గారు, ఆయన ప్రోత్సాహంతో ఇవాళ ఒక పుస్తకాన్ని కూడా, అంటే ప్రజలకి తేలికగా అర్థమయ్యేటట్టు, ఏదైనా వాళ్ళకి ఉన్నా, ఏదైనా ప్రాబ్లం ఉన్నా దాన్ని ఆ పుస్తకాన్ని చదువుకుని, ఒకవేళ అదే దాంట్లో ఉన్న ఒకనొక క్యాన్సర్ వల్ల ఎలాంటి కనిపిస్తుంటాయి అని వాళ్ళకి కనిపిస్తే వాళ్ళు వెంటనే హాస్పిటల్కి వెళ్ళడం, చెకప్లు చేయించుకోవడం, అలాంటి సులువైన భాషలో, అంటే టర్మాలజీ కాకుండా, మెడికల్ టర్మాలజీ కాకుండా, మనిషికి అర్థమయ్యే, అంటే గ్రాంధిక భాష కాకుండా వాడుక భాషలో వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఆ పుస్తకాన్ని కూడా వాళ్ళ విడుదల చేయడం జరిగింది. అలాగే QR కోడ్, అంటే మన ఈ బస్సు మీద ఉంటుంది, అలాగే మన లోగోలో ఉంటుంది, అలాగే మన బసవ తారక అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సైట్లో కూడా ఉంటుంది. అది ఎవరన్నా దాన్ని వాళ్ళ ఫోన్లో కెమెరాతో దాన్ని స్కాన్ చేస్తే వెంటనే వాళ్ళకి టోటల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. వచ్చినప్పుడు కూడా వాళ్ళకి అనేక కారణాలు, ఏది స్మోకింగ్ వల్ల కావచ్చు, మద్యం వల్ల కావచ్చు, దేనివల్ల ఏంటి అన్నది వాళ్ళైతే అది వెంటనే తెలుసుకోవడానికి, మళ్ళీ వాళ్ళు రొటీన్ చెకప్లకి రావడానికి ఎంతో సులువుగా ఉంటుంది. ఈ సందర్భంగా సాంబశివరావు గారికి, మన R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వన్ ఆఫ్ ద మెంబర్స్, ఆయన డైరెక్టర్స్ రాఘవేంద్ర ప్రసాద్ గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సో ఇలా ఇప్పుడు చూస్తున్నాం భారతదేశంలో కూడా మన క్యాన్సర్ అన్నది. అలాగే ఇటు రండి మేడం, కల్పన రంగనాథ్ గారు, మా స్టాండింగ్ డైరెక్టర్ ఫర్ అకాడమిక్స్ అండ్ యాడ్ లైఫ్,
ఆవిడ ఎంతో చురుగ్గా ఈ సిఎంఐ ప్రోగ్రామ్స్లో అయితేనేమి మన ఆసుపత్రి ఇన్సెప్షన్ నుంచి మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా మొదటి ఇటుకేషన్ దగ్గర నుంచి కూడా ఆవిడ ఆసుపత్రితో ఉన్నారు, ముడిపడి ఉన్నారు. సో ఎంతో చురుగ్గా అకాడమిక్స్ అయితేనేమి మనకన్నీ డిఎన్ఎం కోర్సెస్ ఉన్నాయి. అది మెడికల్ ఆన్కాలజీ కావచ్చు, లేకపోతే సర్జికల్ కావచ్చు, లేకపోతే పెథాలజీ కావచ్చు, అలాగే రేడియేషన్ కావచ్చు, రేడియాలజీ 13 కోర్సెస్ ఉన్నాయి మొత్తం మనకి డిఎన్ఎం కోర్సెస్. అంటే మన దగ్గర నుంచి ఫ్రెష్గా బయటకు వచ్చే డాక్టర్లు అన్నమాట ఇక్కడ కోర్సులు పూర్తి అయ్యాక. సో ఇలా ఈ యొక్క సిఎంఐ ప్రోగ్రామ్స్ అకాడమిక్స్ ఎంత బ్రహ్మాండంగా కొనసాగుతున్నందుకు కారణభూతులైన వాళ్ళ డిపార్ట్మెంట్ని, మన అకాడమిక్స్ డిపార్ట్మెంట్ని నేను అభినందిస్తున్నాను. ప్రతి ఒక్కరికి అందరు డాక్టర్లందరూ కూడా క్యాన్సర్ హాస్పిటల్, మా సిఓ గారు ఉన్నారు కృష్ణ గారు, అలాగే మా జయసర్ ప్రసాద్ గారు మా బోర్డు మెంబరు, అలాగే వీల్ చైర్స్ రామచంద్ర గారు ఖమ్మం. ప్రతి సంవత్సరం ఆయన ఇస్తుంటారు. ఆయన కనపడరు బయట, కానీ అంటే ఎక్కువ చెప్పుకోరు ఆయన. అదే ఆయన ఈ వీల్ చైర్స్ ప్రతి సంవత్సరం మన ఆసుపత్రికి దానం చేయడం ఇవ్వడం జరుగుతుంది. క్యాంప్స్ కూడా ఇప్పుడు చేస్తారు కాబట్టి విజయవాడ, నందిగామ, ఖమ్మం, తర్వాత హిందూపురం అన్నారు. పర్మిషన్ కూడా నేను మంచి కార్యక్రమం పర్మిషన్ ఏంటండి, ఆల్వేస్ వెల్కమ్. ఓకే సరే, ఓకే మీరు వచ్చినందుకు అందరికి మీ అందరు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇటువంటి మేము చేసే కార్యక్రమాలన్నీ జనంలోకి తీసుకెళ్ళి ఇట్లా చేస్తున్నాం మేము అనే బృహత్ కార్యక్రమంలో ఉడతా భక్తి మీరంతా కూడా పాలు పంచుకుంటున్నందుకు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటే నేను సెలవు తీసుకుంటాను.